ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. The angel of the Lord encampeth round about them that fear him and delivered them. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప హెచ్చుగా ఉంటుంది. ఆయన కృప మన ఎడల ఉన్నది అంటే మనం క్షేమముగా, భద్రముగా, సురక్షితముగా ఉండినట్లే. యోబు గారు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థముగా నీతిని అనుసరించుచు ఉన్నాడు కనుకనే అతని చుట్టూ, అతనికి కలిగిన సమస్తం అంతటిని చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారికి రక్షణను, భద్రతను ఇచ్చింది. ఆయన భక్తులు, ప్రవక్తలు కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారు. వారిని భద్రపరిచేది, రక్షించేది. అటువంటి రక్షణ, భద్రత, క్షేమము నీకు కూడా కావాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. ఎవరికి లోబడినా, లోబడకపోయినా, ఎవరికి భయపడినా, భయపడకపోయినా దేవునికి అయినా నీవు లోబడి జీవించాలి. దేవుని ఎడల భయముతో కూడిన భక్తిని నీవు కలిగి ఉండాలి. అటువంటి భయభక్తులు నీవు కలిగి ఉంటే ఏ విషయంలోనూ నీవు భయపడనవసరం లేదు. నీ కుడి ప్రక్కను నీకు దేవుడు నీడగా ఉంటాడు. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, నీ ఎడమ ప్రక్కను 10,000 మంది కూలినను కూడా ఏ అపాయమును నీకు రాకుండా ఆయన ఖచ్చితంగా కాపాడువాడు. పగలు ఎండ దెబ్బైనా, రాత్రి వెన్నెల దెబ్బైనా తగలకుండా నిన్ను రక్షించువాడు, కాపాడువాడు. నిన్ను రక్షించువాడు కునుకడు, నిద్రపోడు. కనుక మనుషులకు జడకపోయినా దేవునికి భయపడుతూ ఆయన యందు భయము, భక్తి కలిగి ఉందుము గాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వింటున్నారో వారితో మీరు మాట్లాడిన దేవా మీకు వందనాలు. అవును ప్రభా, ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి చుట్టూనైనా నీ దూతని కంచి కావలి ఉంచి వారిని రక్షించుకొని దేవుడిగా ఉన్నందుకు వందనాలు ప్రభా. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్రతలను సమయానుకూలంగా తీర్చండి. నీ మహిమేశ్వర్యంలో ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించండి. వారి అవసరతలను తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.